బట్ ఒక స్టేజ్‌ని బట్టి ఉంటుందండి. ఏ క్యాన్సర్ అయినా గానీ స్టేజ్‌ని బట్టి ఉంటుంది. ఇలా సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే గడ్డల్లా ఏర్పడే క్యాన్సర్స్‌లో స్టేజ్ 3 అయినా, 4 అయినా కొంచెం అడ్వాన్స్‌డ్ స్టేజెస్ ఉంటాయి. అలా కాకుండా ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్‌లో గూడా మంచి బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. హ్మ్. బ్లడ్ క్యాన్సర్స్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ ఉంటాయండి. అంటే సీఎంఎల్ ఒక వేరియంట్, సీఎల్ఎల్ ఒక వేరియంట్ అండి. అంటే క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా, ఓకే. క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా. ఇవి 2 చాలా చాలా అంత భయంకరమైనవి కాదు. ఈవెన్ ఈ రెండిట్లో కూడా మనం టాబ్లెట్స్‌తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మిగతా 2 బ్లడ్ క్యాన్సర్స్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. హ్మ్. ఇవి కొంచెం డేంజరస్ టైప్ అండి. అంటే మనం ఈవెన్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ ఫ్యూచర్‌లో కొంచెం త్వరగా రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ ఈ అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా అనేది ఇంకొంచెం డేంజరస్ టైప్ అనమాట. హ్మ్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా కొంచెం డేంజరస్. ఫాలోడ్ బై అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. తర్వాత ఈ సీఎల్ఎల్ అండ్ సీఎంఎల్ఎల్ ఇంకొంచెం బెటర్ ఉన్న హ్మ్. బ్లడ్ క్యాన్సర్స్‌లో. సో, ఆల్ బ్లడ్ క్యాన్సర్స్ డేంజరస్ అయితే కాదు. నేను చెప్పినట్టు ఇప్పుడు కొంచెం 2 వేరియంట్స్ మాత్రం కొంచెం డేంజరస్ టైప్. రిమైనింగ్ 2 అనేవి టాబ్లెట్స్‌తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.